ఈరోజు చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా అనంతపురం పట్టణ రజకులంతా ఐకమత్యంతో సమిష్టిగా హెచ్ఎల్సి కెనాల్ దోపిఘాట్ దగ్గర ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి ఇక్కడ వచ్చినటువంటి రజక సంఘం నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి చాకలి ఐలమ్మ అంటే ఈ చాకలి కులానికి ఒక డైమండ్, స్వాతి ముత్యము, ఆణి ముత్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎక్కడో మార్మూలు గ్రామంలో వరంగల్ జిల్లా చిట్యాల మండలంలో ఎక్కడో పుట్టి, మరి ఆ రోజుల్లో దాదాపు 100 సంవత్సరాల క్రితము, 130 సంవత్సరాల క్రితము రజాకారుల ఉద్యమానికి బ్రిటిషర్లలో ఉన్నటువంటి ఆ రోజు రెడ్డి కర్ణాల మీద ఉన్నటువంటి ఆధిపత్య పోరు కానీ, పెత్తందారుల మీద ఉన్న భూములు స్వాధీనంలో ఉన్నటువంటి పేదలకు ఇవ్వకుండా ఆ రోజుల్లో పెత్తందారులు, భూస్వాములు ఆక్రమించుకొని పేదలకు లేకుండా భుక్తి కోసం, భూమి కోసం పోరాటం చేసిన ఏకైక మహిళ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక రజక మహిళగా చెప్పుకోవడానికి మా కులానికి మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి అటువంటి కులంలో మా కులంలో పుట్టినందుకు చాకలి ఐలమ్మ గారికి మేమంతా మా కులమంతా రుణపడి ఉంటుంది. ఎందుకంటే బీదల పక్షాన్ని నిలబడిన వ్యక్తి ఏకైక మహిళ. స్వాతంత్ర పోరాటంలో కూడా చేశారు చాలా మంది. కానీ స్వాతంత్రం వచ్చినిచ్చి భూమి కోసం, భుక్తి కోసం అగ్ర కులాల మీద దాడి చేసి వారితో కొట్లాడి మరి భూమి పిచ్చి మరి కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతో ఆమె భూములు పేదలకు ఇప్పించిన ఘనత ఏకైక మహిళ మరి చాకలి ఐలమ్మ గారు. మరి అటువంటి స్ఫూర్తితోనే స్వాతంత్ర రాష్ట్రం ఏర్పడి దాదాపు 45-50 సంవత్సరాల క్రితము తెలంగాణలో ఆమె చరిత్ర తీసుకురావడము మరి రజకులస్తులందరికీ ఒక అదృష్టము. మరి ఆ చరిత్రలో భాగంగానే గత 10 సంవత్సరాల నుండి చాకలి ఐలమ్మ మరి తెలుగుదేశం పార్టీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ, మరి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ తెలంగాణలో ఆమె పేరు లేనిదే ప్రతి మీటింగ్ లోనే ఉచ్చరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులు, తెలంగాణ కేబినెట్. మరి ఉమ్మడి రాష్ట్రంలో మనము అవశేష ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే వారసత్వాన్ని తీసుకొని మరి చాకలి ఐలమ్మను రజక కులస్తులకు రజక బాంధవ స్త్రీగా గుర్తించి, రజక కులానికి ఏకైక మహిళగా గుర్తించి ఆమె జయంతిని గాని, ఆమె వర్ధంతిని గాని అన్ని కులాలకు ఇచ్చినటువంటి మాదిరిగానే ప్రభుత్వం జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా జరపాలని చెప్పేసి ఒక రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా నేను ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, మరి గౌరవ ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే గారిని, మరి తోటి ప్రజాప్రతినిధులను, మరి కుల సంఘం తరఫున అందరి సంఘాల తరఫున నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఈ ప్రభుత్వానికి, మరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి. ఎందుకంటే గతంలో తెలంగాణ గౌరవిస్తున్నప్పుడు మన ప్రభుత్వం కూడా గౌరవించాలా అనేది మొదటి నుంచి మనం బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి అటువంటి పార్టీల రజకులకు కూడా స్థానం ఏర్పడుతుంది. మేము ముఖ్యమంత్రి గారి దగ్గరకు తీసుకొని పోయే దాంట్లో కొంచెం వైఫల్యం చెందినామనేది నా ప్రధాన ఉద్దేశము. మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకొని పోతే తప్పకుండా కొన్ని రోజుల్లోనే జయంతిని కానీ, వర్ధంతిని కానీ మరి ప్రభుత్వ పరంగా చర్యలు చేసుకోవడానికి ఎంతో దూరంలో లేదు. అడిగిన క్షణమే చంద్రబాబు నాయుడు గారు గుర్తిస్తారని చెప్పేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. మరి ఎస్సీ జాబితాలో చేర్చాలనేది కూడా ఒక ప్రధాన డిమాండ్. ఎస్సీ జాబితాలో చేర్చాలనే దాని మీద గత పాలకులు చాలా మంది పోరాటాలు చేసినారు, మరి ఇప్పుడు చేస్తూనే ఉన్నారు. అది ఒక మాకు మచ్చగానే ఏర్పడుతుంది అనేది కూడా ఒక నిరాశ నిరుష్టులతో ఉన్నాము. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినిచ్చి గతంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఎస్సీ కమిటీకి. మొన్న అసెంబ్లీలో బోయ కులస్తులకు చెప్పారు, అక్కడ కూడా లేవనెత్తారు. మరి ఇంకొక కురుబలు లేవనెత్తారు, ఈడెగులు లేవనెత్తారు. మా కులంలో మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మేము ఎవరు మమ్మల్ని గుర్తించడం లేదు. దీన్ని ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు రజకులను గతంలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసినారు ఎస్సీ జాబితాలోకి. ఆ త్రిసభ్య కమిటీని మళ్ళా పునరుజ్జీవం చేసి మళ్ళీ ఢిల్లీకి ప్రతిపాదనలు పంపి రజక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చడానికి మీ వంతు బాధ్యత తీసుకొని మా కులానికి న్యాయం చేస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మన రజక కార్పొరేషన్ డైరెక్టర్ గా. మరి గతంలో ఐలమ్మ విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలా. మరి రాష్ట్రంలో దాదాపు ఒక 4-5 గ్రామాల్లో 4 జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్నాయి. తద్వారా మా కులాలు వేరైన, సంఘాలు వేరైనా, పార్టీలు వేరైన, కులం ఒకటే అనే నినాదంతో మేమంతా అన్ని సంఘాలలో, అన్ని పార్టీలలో కలిసి ఎక్కడికెక్కడ ఐలమ్మ విగ్రహాలు పెట్టాలని చెప్పేసి ఏదైనా పొరపచ్చాలుంటే, మనస్తత్వాలు ఉంటే అన్ని విడదీసి మరి మనం ఐకమత్యంగా విగ్రహాలు ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీ మాదిరి ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఐలమ్మ విగ్రహాలు మనం కూడా ఆర్థికంగా కొంచెం బాగా ఉన్నాము గతంలో పోల్చుకుంటే. మరి ఎవరి మీద ఆధారపడకుండా మన కుల సంఘాల మీదే మనం న్యాయం చేసుకొని ప్రభుత్వ పరంగా ఎక్కడైనా స్థలం సేకరించుకొని ఎక్కడికక్కడ భేషజాలు వీడి మరి అన్ని సంఘాలతో పాటు ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకొని ఎక్కడికెక్కడ జిల్లాల్లో కానీ, మండలాల్లో కానీ
ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకుంటారు ఆశ వ్యక్తం చేస్తూ మరి భవిష్యత్తులో ఎస్సీ జాబితాలో అనేది కూడా ఈ ప్రభుత్వంలో నెరవేర్తాలని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ రోజు రజక జాతి ముద్దబిడ్డ రజకులకి వెన్న తెచ్చిన మహానాయకురాలు చాకల ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా మరి అనంతపురంలో గంగమ్మ దేవస్థానం దగ్గర వాడి జయంతి సందర్భంగా అన్నదానము మరి రజకులు రాజకీయాలకు అతీతంగా అందరూ కలుసుకొని ఇక్కడ ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగినది. వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా రజక జాతి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలోనే కాదు పక్కన తెలంగాణలో కూడా ఒక పండగ వాతావరణము సృష్టించుకొని రజకులంతా ఎంతో చైతన్యమై మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాల్లో పాల్గొని అనేక జిల్లాల్లో అన్నదానాలు వస్త్రదానాలు మరి ఎన్నో కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు అన్ని చేస్తూ మరి ఆయమ్మ త్యాగ మూర్తి ఆయమ్మ చేసిన పోరాటాలు ఆ రోజు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా ఆయమ్మ ఒక విప్లవ జ్వాలతో ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి మరి ఎంతో చరిత్ర సృష్టించిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే మా జాతిలో రజక జాతిలో చాకల ఐలమ్మ అని చెప్పి ఈ 2 రాష్ట్రాల్లో కూడా మేమంతా అంగీకరిస్తున్నాం. మరి అటువంటి త్యాగమూర్తి అటువంటి పోరాట బిడ్డ మా జాతిలో పుట్టడము మా జాతికే గర్వకారణం. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ లో ఏం కోరుతున్నామంటే తప్పనిసరిగా గవర్నమెంట్ ద్వారాగా గవర్నమెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలి. ఆయమ్మ జయంతి సందర్భంగా మరి ప్రతి జిల్లాలోనూ ఆయమ్మకి ఒక విగ్రహాలు పెట్టుకోవడానికి స్థలాలు కేటాయించాలి. మరి అదే విధంగా ఆయమ్మ పేరు మీదే మరి భవనాలు మాకు ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా గంగమ్మకు దేవస్థానాల దగ్గర రజకులంతా గుడ్డలు ఉతుకుతుంటారు. మరి ఆ గుడ్డలు ఉతుక్కున్నప్పుడు వర్షాలు అకాల వర్షాలు ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి, గుడ్డలు నానిపోతాయి, మళ్ళా ఎండినవి మళ్ళా పీకల. కాబట్టి అటువంటి సందర్భాలకి తప్పనిసరిగా మాకు ప్రతి జిల్లాలోను ప్రతి నియోజకవర్గంలోనూ మాకి ఒక కళ్యాణ మండపము మరి ఒక సత్రము మాకి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని కానీ మరి అదేవిధంగా లోకేష్ బాబు గారికి మేము ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. మరి అదేవిధంగా అనంతపురం జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలకు మరి 3 మంత్రులుగా ఉండే వారికి కూడా మేము విన్నపం చేస్తున్నాం. సార్ మీరు ఈ జిల్లాలో అందరూ మీకు ఓట్లు వేస్తున్నారు, అన్ని పార్టీల్లోనూ రజకులు ఉన్నారు, కానీ మెజార్టీ ప్రకారంగా రజకులంతా టీడీపీకి మద్దతుగా ఉండాలనే సత్యం మీకు కూడా తెలిసినదే. మరి మీరు దీన్ని కాపాడుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము కోరుతున్నాం. మరి అదే విధంగా ఇక్కడ రజకులందరూ కూడా ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు విగ్రహాలు పెట్టాలని. గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వము విగ్రహం పెట్టుకోవడానికి అక్కడ స్థలం ఇస్తాం ఇక్కడ స్థలం ఇస్తామని చెప్పి కాకి అమ్మ కథలు చెప్పి గాలి మాటలన్నీ చెప్పి కాల ప్రయాణంలో వాళ్ళు కన్నమరుగైపోయారు. కాబట్టి మీరైనా ఈ రజక జాతి బిడ్డలందరినీ కూడా గుర్తించండి. మరి దాదాపు ఈ రాష్ట్రంలో 12,96,000 మంది రజకులు ఉన్నట్లుగా మరి మన పైన గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి లెక్కల్లోనే తేల్చాడు. కాబట్టి మేము ఈ 14 లక్షల మంది తరపున మేము ఒకటే కోరుతుంటాం, మాకు రాజకీయంగా గుర్తించండి, మాకు కూడా రాజకీయంగా పదవులు ఇవ్వండి, మరి మాకు కూడా నామినేట్ పోస్టులు ఇవ్వండి, ఎమ్మెల్సీ పోస్టులు ఇవ్వండి. లేదంటే మా వాటా మాకు 4 నుంచి 5 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేసే వాటా కూడా ఉంది, మా వాటా కూడా మీరు గుర్తించి రజకులకి మీరు తప్పనిసరిగా సీట్లు కేటాయించాలని చెప్పి మేము రజక జాతి తరపున మేము పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ రజకులు ఎక్కడ ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మరి రజకులంతా
ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటాం. రాబోయే రోజుల్లో మేమంతా కూడా ఒక వేదిక పైన పెద్ద పెద్ద సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా మా జాతికి జరుగుతున్న అన్యాయాలపైన తప్పనిసరిగా మేమంతా కూడా ఏకమై మా ఒక అభిప్రాయాలు మా ఒక డిమాండ్లు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ముందుగా ఈ రజక జాతిలో ఉన్న మా అనంతపురం జిల్లా తరపున ఉన్న ఈ వీళ్ళందరికీ కూడా ఇంత పెద్ద ఎత్తున కలిసి ఇంత ఘనంగా చేసుకుంటున్నందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఈరోజు చిట్యాల ఐలమ్మ 130 జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీ నాయకులకు అలాగే రజక సోదర సోదరీమణులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 130 జయంతి సందర్భంగా ఆమె చేసిన పోరాటాలైతేనేమి ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎంతో పేదలకు లక్షలాది ఎకరాల్లో భూములు పంచి వాళ్ళ పేదల జీవితాల్లో వెలుగు నింపింది. ఇది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామం వెళ్ళినా కానీ ఆమె చరిత్ర పుటలుగా చెప్తున్నారు. అది మాకు ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ వివిధ జిల్లాల్లో ఆమె విగ్రహాలు నిలబెట్టి ఆమె ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్క రజకుడు సోదరిమణి కంకణం కట్టుకొని ఈ మధ్యన ప్రాచుర్యంలోకి వెలుగులోకి వచ్చింది. అలాగే ఇక్కడ కానీ అనంతపురం నగరంలో మేము గతంలో కార్పొరేషన్ చైర్మన్ గారికి కానీ అలాగే డైరెక్టర్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ మేము అనేక వినతి పత్రాలు ఇచ్చినాము. మాకు ఎక్కడైనా స్థలం చూపించేస్తే మేము ఆమె విగ్రహం పెట్టుకోవడానికి అన్ని ఐకమత్యంగా కుల సంఘాల ఆధ్వర్యంలో అన్ని మేము కలిసికట్టుగా మేము అని విన్నవించడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు ఆలకించలేరు. ఈ రోజు అనంతపురం నగర రజక కార్పొరేషన్ డైరెక్టర్ ద్వారా మన అనంతపురం శాసనసభ్యులు గారికి దగ్గుబాటి ప్రసాద్ గారికి ఒకటే విన్నపము, మాకు మిగతా కుల సంఘాల వాళ్ళకంతా ఒడ్డర్లకైతేనేమి ఓబన్న గారి విగ్రహము, అలాగే కొరువులకైతే కనకదాస్ విగ్రహము, అలాగే బోయిలకైతే వాల్మీకి విగ్రహం ఎలా ఇచ్చారో మేము కానీ తక్కువ కాదు. జనాభాలో ఈ రోజు దాదాపు 24 లక్షల మంది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాము. ఈ రోజు మాది కానీ తక్కువ సంఖ్య కాదు, మేము లేని గ్రామం లేదు. అందుకు మా విన్నపాన్ని ఆలకిస్తారనేసి మేము డైరెక్టర్ ద్వారా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాము. తొందరలో మాకు ఎమ్మెల్యే గారికి మా డైరెక్టర్ గారికి కానీ ఇంతకు ముందు అర్జీలు కానీ ఇచ్చినాము, ఆయనకి కానీ ఆయన నోటీస్కే తీసుకెళ్ళాము. ఇది ఒకటి మాకు చేస్తే మేము మా మద్దతు అదే పార్టీకి ఏదైతే ఇస్తుందో ఆ పార్టీకి మా మద్దతు ఉంటుందనేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అలాగే పల్లెల్లో ఆడవాళ్ళ మీద మహిళల మీద అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఇవన్నీ అరికట్టాలి అంటే మాకు ఎస్సీ జాబితాలో మా కులాన్ని చేరిస్తే 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎస్టీలుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంతవరకు ఎన్నో 40 సంవత్సరాల నుండి కుల సంఘం పెద్దలు దాని మీద ఫైట్ చేస్తూనే ఉన్నాము. కానీ ఇంతవరకు ఆలకించడం జరగలేదు. ఒక రామారావు గారు మాత్రం 1988లో అది పార్లమెంట్ వరకు తీసుకెళ్లారు, అది అక్కడితో ఆగిపోయింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ వెళ్ళాలనేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తొందరలో మా ఆశ నెరవేరుతుందనేసి మేము ముగించుకుంటున్నాం. జోహార్ జోహార్. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్.